ఈ సాటిస్ఫాక్షన్ మాత్రం సో ఫ్రెండ్స్, ఫైనల్లీ షామీకి సంబంధించినటువంటి సెకండ్ జనరేషన్ క్యూలెట్ స్మార్ట్ టీవీస్ అయితే అఫీషియల్ గా లాంచ్ అవడం జరిగింది. దీంట్లో మీకు బేసిక్ గా 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 43 ఇంచెస్, అలాగే 55 ఇంచెస్, అలాగే 65 ఇంచెస్. 3 కూడా 4K క్యూలెట్ టీవీస్ మనకు రావడం జరుగుతుంది. దీన్ని వీళ్ళు ఎక్స్ ప్రో సిరీస్ అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు. ప్రీవియస్లీ మనకి ఫస్ట్ జనరేషన్ ఉంది, ఇది సెకండ్ జనరేషన్ అనుకోవచ్చు. అది 2021 22 వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మీకు 43 ఇంచెస్ వచ్చేటప్పటికే 30,000 రూపీస్ కి, అలాగే 55 ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఇది వచ్చేటప్పటికే 45,000 రూపీస్ కి, అండ్ 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికే మీకు 63,000 రూపీస్ కి రావడం జరుగుతుంది. ఇది ఇంక్లూడింగ్ బ్యాంక్ డిస్కౌంట్. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ తో అనుకుంటా 7,000 రూపీస్ ఏమో ఆఫ్ ఇస్తున్నారు. సో రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. షామీ గూగుల్ టీవీ, ఈసారి వీళ్ళు గూగుల్ టీవీకి ఎక్కువగా మనకి ఇంపార్టెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళ ఈకో సిస్టమ్ బాగుంటుంది, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ ఆండ్రాయిడ్ ఉంటారు కాబట్టి మనకి చాలా కన్వీనియన్సింగ్ గా, అలాగే చాలా సింపుల్ గా ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 4K క్యూలెట్ అండ్ 55 ఇంచెస్ షామీ క్యూలెట్ టీవీ. అండ్ దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ హైలైట్ ఫీచర్స్ లైక్ 4K అల్ట్రా హై డెఫినేషన్, 32 GB ఈసారి ఇంటర్నల్ స్టోరేజ్ ని మనం ముందు తీసుకొచ్చారు. సో లాట్స్ ఆఫ్ యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న స్టోరేజ్ అనేది అవుట్ ఆఫ్ స్టోరేజ్ అవ్వదు. అండ్ ప్రీమియం బెజల్లెస్ డిజైన్ తో పాటు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, DTS:X తో పాటు క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ ఇచ్చారు, అలాంగ్ సైడ్ విత్ నా ఫేవరెట్ హే గూగుల్ తో సహా. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ లో మనం బ్రాండింగ్ అయితే చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు కొన్ని బ్రాండింగ్ తో పాటు మనకి మోడల్ నెంబర్ అండ్ దీని ఎంఆర్పీ వచ్చేటప్పటికి చెప్పాను కదా 70,999. అండ్ దీనిలో ఉన్నటువంటి బాక్స్ కంటెంట్స్ అండ్ దీని టోటల్ వెయిట్ ఇట్ సెల్ఫ్. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే దీంట్లో మీకు వచ్చేటప్పటికే వాల్ మౌంట్ రాదు. వాల్ మౌంట్ అడిషనల్ గా మీరైతే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అరౌండ్ 1000 to 1500 రూపీస్ దాకా మనకి ఈవెన్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది, అలానే పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే కనుక మీరు పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. సో బాక్స్ లో మీకు వచ్చేటప్పటికి ఒక టీవీ, అలాగే ఒక రిమోట్, అండ్ దీంతో పాటు మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్, అండ్ స్టాండ్స్ ని 2 ఇస్తున్నారు, అండ్ స్క్రూస్ ని 4 ఇస్తున్నారు. 2 బ్యాటరీస్ తో పాటు ఒక పవర్ కేబుల్ ని కూడా మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ షామీ రీసెంట్ గా వచ్చినటువంటి అంటే టీవీస్ లాంచెస్ చాలా తక్కువ అయిపోయింది. ప్రీవియస్లీ వీళ్ళు బ్యాటరీస్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు దే ఆర్ లిజనింగ్ అవర్ ఫీడ్బ్యాక్. సో బ్యాటరీస్ ని మనకి ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఆలస్యం చేయకుండా 3, 2, 1. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా మనకి ప్రీమియం మెటల్ బాడీతోనే మనం ముందు తీసుకొని రావడం జరుగుతుంది. యూజువల్ గా వెనక అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఇస్తూ ఉంటారు. ఈ 55 ఇంచెస్ లో మాత్రం మొత్తం కంప్లీట్లీ ఈ మెటల్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఆల్మోస్ట్ బెజల్లెస్ డిజైన్ ని మనం ముందు తీసుకొచ్చారు. సో ఎండ్ టు ఎండ్ స్క్రీన్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కింద మనకి బాటమ్ బెజల్ ఏదైతే ఉందో ఇది మాత్రం మనకు కనపడటం జరుగుతుంది, అలాంగ్ సైడ్ విత్ షామీ అనే బ్రాండింగ్. అండ్ కింద వచ్చేటప్పటికే మీకు IR రిసీవర్ తో పాటు ఒక ఫిజికల్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ని మనకు ప్రొవైడ్ చేశారు. యాజ్ ఆఫ్ నేనైతే ఇక్కడ టేబుల్ టాప్ మీద అయితే మౌంట్ చేశాను. ఒకవేళ లేదు మీ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే కనుక వాల్ మౌంట్ కూడా చేసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆడియో సెటప్ లో వాల్ మౌంట్ చేసుకుంటే వాల్ మౌంట్ సెటప్ చేసుకోండి, లేదన్నట్లయితే టేబుల్ టాప్ అయితే టేబుల్ టాప్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీకు బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయగలదు. అండ్ ఇక బ్యాక్ సైడ్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి వాల్ మౌంట్ కి సంబంధించినటువంటి పోర్ట్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి AC ఇన్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు. ఇక టీవీకి సంబంధించినటువంటి లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఆప్టికల్ ఆడియో, 3.5 ఆడియో జాక్, AV ఇన్ పిన్స్ తో పాటు HDMI 3 పోర్ట్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇందులో సెంటర్ లో ఉన్నది మాత్రమే ER కి సపోర్ట్ చేస్తుంది. అండ్ 2 USB పోర్ట్స్ తో పాటు ఒక RJ45 అండ్ యాంటెనా పిన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కనుక యాంటెనాస్ లైక్ డిష్ టీవీ, కేబుల్ టీవీస్ వాడుతున్నారంటే దానికి సంబంధించినటువంటి సాకెట్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే పవర్ ఆన్ చేద్దాం. అండ్ మీకు ఇనిషియల్లీ స్టార్ట్అప్ లో మీకు వచ్చేటప్పటికే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ తోటి సెటప్ చేయండి. హే గూగుల్ సెటప్ మై డివైస్ అనగానే ఆటోమేటిక్ గా మీ ఫోన్ తోటి ఈ కొత్త డివైస్ అనేది సెటప్ ఇవ్వడం జరుగుతుంది. మీకు చాలా సింపుల్ గా సెటప్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఐడి పాస్వర్డ్స్ ఏమి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేకుండా. సో చూసారు కదా, ఐడియల్ మోడ్ లో నుంచి వేకప్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా మనకి ల్యాండింగ్ పేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి పవర్డ్ బై గూగుల్ టీవీ. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో షామీకి సంబంధించినటువంటి ప్యాచ్ వాల్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ప్యాచ్ వాల్ లో వచ్చేటప్పటికి అంటే కొంతమందికి గూగుల్ టీవీ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ప్యాచ్ వాల్ ఇష్టం ఉంటుంది. నాకైతే నేను పర్సనల్ గా ప్యాచ్ వాల్ నాకు చాలా బాగా ఇష్టం. గూగుల్ టీవీలో నాకు వచ్చేటప్పటికి ఈకో సిస్టమ్ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది.
అండ్ దీంట్లో మనకి బై డిఫాల్ట్ గా యాప్స్ అన్నిటిని కూడా మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ టాప్ లో మనకి ప్రస్తుతం టాప్ పిక్స్ అంటే త్రూ పాన్ ఇండియా వైడ్ గా గూగుల్ టీవీ సర్వీసెస్ లో ఏమేమైతే యూజ్ చేస్తున్నారో, ఏమేమి కంటెంట్ ని వాచ్ చేస్తున్నారో అవన్నీ కూడా మనకి ఇక్కడ ట్రెండింగ్ పేజ్ లో కనపడటం అయితే జరుగుతుంది. లైక్ ఇక్కడ పైకి వెళ్ళారు అన్నట్లయితే ఫర్ యూ లైక్ మూవీస్ కావచ్చు, టీవీ షోస్ కావచ్చు, లేదా యాప్స్ కావచ్చు, ఈవెన్ లైబ్రరీలోకి వెళ్ళి కూడా మీరు ఇక్కడైతే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడైతే సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళి మరిన్ని ఫీచర్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో ఇక్కడ డిస్ప్లే అండ్ సౌండ్ ఫీచర్స్ అయితే మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. సో నేను ఇక్కడైతే ఎప్పుడు వివిడ్ పెట్టుకుంటాను. సో బెటర్ కలర్స్ మనకు రావడం కోసం. అండ్ అట్ ద సేమ్ టైం మనకి లోకల్ డిమ్మింగ్ అని అంటాం, గ్లోబల్ డిమ్మింగ్. సో దాన్ని కూడా నేను ఇక్కడైతే ఎనేబుల్ చేసుకున్నాను. ఈవెన్ సౌండ్ లోకి వెళ్ళి సౌండ్ కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ని కూడా మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై ని కూడా ప్రొవైడ్ చేస్తారు. బోత్ బ్లూటూత్ 5.0 అలాగే 2.4 GHz కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో 5.4 ఉన్నటువంటి వాటిల్లో వీళ్ళు 5.0 తేవటం కొంచెం నాకు బెటర్, లైక్ బ్లూటూత్ 5.4 తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సిస్టమ్ కి సంబంధించినటువంటి మరికొన్ని ఫీచర్స్ అన్నిటిని కూడా మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇందులో మీకు వచ్చేటప్పటికే దిస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది మొట్టమొదటి టీవీ విత్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొబైల్ ఫోన్ల లాగా దీంట్లో ఎన్ని ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అలాగే ఎన్ని ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారని అడగండి, ఒకటో రెండో వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నెట్ఫ్లిక్స్ కి సంబంధించినటువంటి కొన్ని రిజిస్టర్డ్ సీరియల్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బై ద బై దీంట్లో మనకు వచ్చేటప్పటికే A55 పవర్ఫుల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని మనకు ప్రొవైడ్ చేస్తారు. దీని క్లాక్ స్పీడ్ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి 4 GB ఆఫ్ ర్యామ్ ని ప్రొవైడ్ చేశారు అనుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం 32 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ ని మన ముందుకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బై ద బై దీంట్లో మనకి క్యాస్ట్ ఫీచర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ మీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, వాటన్నిటిని డైరెక్ట్ గా క్యాస్ట్ చేసుకోవచ్చు. బట్ iOS ని క్యాస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అడిషనల్ గా మీరు థర్డ్ పార్టీ యాప్స్ మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ యాప్స్ ని మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిమోట్ చూసారు అన్నట్లయితే కనుక టిపికల్ షామీ రిమోట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా, కాకపోతే ఇక్కడ అడిషనల్ గా సోనీ లివ్ అండ్ యాప్స్ బటన్ అయితే డెడికేటెడ్ గా మన ముందు తీసుకొని రావడంతో పాటు అడిషనల్ గా దీంట్లో మ్యూట్ బటన్ అయితే ఉండదు, మీ అందరికి తెలిసిందే. సో వాల్యూమ్ డౌన్ బటన్ ఉంటుంది సార్, వెంట వెంటనే 2 సార్లు నొక్కారంటే ఆటోమేటిక్ గా మ్యూట్ అయిపోతుంది. మళ్ళీ మీరు అప్ అన్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మనకి నార్మల్ మోడ్ లోకి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ షామీ బ్యాడ్జింగ్ తో పాటు బ్యాడ్జింగ్ కింద మీకు ఒక చిన్న నోటిఫికేషన్ లైట్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్యానల్ విషయానికి వచ్చారు అంటే వీళ్ళు VA వాడారా IPS వాడారా అనేది మాత్రం ఎక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు వచ్చేటప్పటికే IPS ప్యానల్ ని యూజ్ చేశారు. సో బేసిక్ గా దేనికి ఉన్నటువంటి ప్రోస్ అలాగే దానికి ఉన్నటువంటి క్రాన్స్ దానికైతే ఉన్నాయి. ఓకే డీసెంట్ అని నేను అంటాను. అండ్ దీని బ్రైట్నెస్ నిట్స్ కూడా వీళ్ళు నాకు క్లియర్ గా అయితే మెన్షన్ చేయలేదు. బట్ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 300 నిట్స్ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అండ్ పిక్చర్ యొక్క షార్ప్నెస్ అలాగే పిక్చర్ యొక్క క్వాలిటీని మీరు ఇక్కడైతే చూస్తున్నారు. ఎస్ దీంట్లో డీటెయిలింగ్ తో పాటు క్వాలిటీ ముఖ్యంగా షార్ప్నెస్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఇందులో మీరు యూట్యూబ్ లో వచ్చేటప్పటికే 4K 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు గనక నెట్ఫ్లిక్స్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే గనక ఎస్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే HDR10 తో పాటు మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ అయితే వాచ్ చేస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ లో నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మీకు HD 5.1 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అంటే ఈ మూవీ పర్టికులర్ గా మాత్రమే. సో ఇక్కడ మీరు కొన్ని మూవీస్ అయితే చూడొచ్చు 4K డాల్బీ విజన్ అండ్ 5.1 కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్ ఈ ప్యానల్ వచ్చేటప్పటికి మీకు డాల్బీ విజన్ అండ్ ఇది HDR10 అలాగే HDR10+ కంటెంట్ కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంతే కాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికే Xiaomi TV Plus కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉంటాయి చూసారా, లైక్ న్యూస్ ఛానల్స్ కావచ్చు లేదంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కావచ్చు. సో వీటన్నిటిలో కూడా అరౌండ్ 200+ ఛానల్స్ అయితే వీళ్ళు మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు కమర్షియల్ గా ఎక్కడన్నా దీన్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే సపరేట్ గా మీరు కేబుల్ టీవీ సర్వీసెస్ ని యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ ఇంతే కాదు ఇది వచ్చేటప్పటికి మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓపెన్ నెట్ఫ్లిక్స్. సో చూసారు కదా, ఈ విధమైనటువంటి ఒక జస్ట్ కమాండ్ సహాయంతో డైరెక్ట్ గా మీరు మీకు కావాల్సినటువంటి యాప్ ని కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ అమెజాన్ ప్రైమ్. సో చూసారు కదా, జస్ట్ సింపుల్ వాయిస్ కమాండ్స్ తో కూడా మీరు దీన్ని అయితే వర్కౌట్ చేయొచ్చు. బట్ హ్యాండ్స్ ఫ్రీ కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇక్కడ ఒకసారి నేను అమెజాన్ ప్రైమ్ లో కూడా నేను మూవీ కంటెంట్ అయితే వాచ్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేటప్పటికి మనకి అల్ట్రా హై డెఫినేషన్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను మాస్టర్ అని చెప్పి ఇంకో మూవీ చూస్తున్నాను. సో ఇది కూడా మీకు అల్ట్రా హై డెఫినేషన్ అంటే ప్యానల్ మనకి 4K కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి రియాలిటీ మోషన్ ఫ్లో టెక్నాలజీ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా మనకి మొబైల్ ఫోన్స్ లో 60 Hz 120 Hz అని చూస్తుంటాం చూసారా,
ద్వారా కొంచెం స్మూతర్ ఎక్స్పీరియన్స్ మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2.0 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అండ్ DCI P3 లో కూడా మనకి 94% దాకా మనకి ఇది రావడం జరుగుతుంది. సో కలర్ ఎక్యురెన్సీ ఇవన్నీ కూడా పర్వాలేదు, బాగున్నాయని నేను అంటాను. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ మనకు 2 ప్రొవైడ్ చేశారు. 15 వాట్స్ కి సంబంధించినవి 2, అంటే టోటల్లీ 30 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి సబ్ ఊఫర్ గానీ ట్వీటర్ గానీ మనకి ఇందులో యాడ్ అయితే చేయలేదు. అండ్ ఆడియోలో కూడా మీకు DTS-X అలాగే DTS విర్చువల్ మీకు సపోర్ట్ చేయడంతో పాటు మీకు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఇదైతే చేస్తుంది. బట్ ఇవి మీరు ఆర్క్ ద్వారా అవుట్పుట్ తీసుకొని డాల్బీ అట్మాస్ ఎనేబుల్డ్ ఉన్నటువంటి సిస్టమ్స్, ఏవి సిస్టమ్స్ కావచ్చు లేదంటే సౌండ్ బార్స్ కావచ్చు కనెక్ట్ చేశారంటే నెక్స్ట్ లెవెల్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక కొన్ని వీడియో అలాగే ఆడియో శాంపిల్స్ అయితే చూసేయండి. ఎవర్రా ఇది మా ముఖం మీద పెట్టింది? మర్యాద లేదా మామంటే నాకు పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆడియో క్వాలిటీ ఇంటర్నల్ గా సౌండ్ బార్ ద్వారా వచ్చేటువంటిది కూడా ఫ్యూచర్ బానే ఉంది. బట్ దీంట్లో నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటి అంటే బ్లూటూత్ 5.4 టెక్నాలజీని తీసుకొచ్చి వాల్ మౌంట్ ని కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 45,000 రూపాయలు ఏమో తీసుకొచ్చారు. మళ్ళీ అగైన్ 1000 రూపాయలు లేదా 1500 రూపాయలు అంటే అడిషనల్ గా బర్డెన్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే, ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్ గా ఒకవేళ మీ బడ్జెట్ కనుక సుమారుగా 40-45,000 రూపాయలు ఒక మంచి క్యూలెట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీని చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.